హాయ్ అండి, ఈరోజు సండే స్పెషల్గా వంజరం పులుసు పెట్టి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా పేస్టు, అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్టు, కొత్తిమీర అండి, కొద్దిగా కరివేపాకు. ఇదిగండి వంజరం అండి, ముక్కలు కడిగి పెట్టుకున్నాను. అలానే చింతపండు నానబెట్టుకున్నానండి పులుసుకి. ఇప్పుడు చేసే విధానం చూద్దామండి. స్టవ్ అయితే వెలిగించుకున్నానండి, కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్, కాస్త కొత్తిమీర, ఒకసారి అంతా కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ వేసుకుందాం, టమాటా పేస్ట్ ఒకసారి అంతా కలుపుకొని ఇదంతా కొద్దిగా మగ్గాక అప్పుడు కారం వేసుకుందాం. పసుపు, కారం, కొద్దిగా పసుపు, సరిపడినంత కారం, ఒకసారి మరలా కలుపుకుందామండి. ఈ కారం మసాలా అన్నీ మగ్గాయి కదండి. ఇప్పుడు మనం వంజరం ముక్కలు వేసుకుంటాం. తలకాయ ముక్క టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. వంజరం పులుసు ఇగురు కూడా బాగుంటుంది. నేనైతే పులుసు పెట్టుకున్నానండి. నాకైతే పులుసు ఇష్టమని పులుసు పెట్టుకున్నానండి. చాలా బాగుంటుందండి టేస్ట్. వేసానండి, ముక్కలన్నీ వేసాను. తర్వాత మనం చింతపండు పులుసు వేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకున్నాం కదండి, వేసుకుంటున్నాను. ఒకసారి మనం క్లాత్ పట్టుకొని ఒకసారి ఇలాగా తిప్పుకుందాం. గరిటె పెడితే ముక్కలు పాడవుతాయండి. ఇప్పుడు మనం కరివేపాకు, గరం మసాలా పౌడరు అది కొద్దిగా వేసుకుందాం. కాస్త కరివేపాకు, కొద్దిగా గరం మసాలా పౌడర్, కొద్దిగా మెంతి పౌడర్ అండి, కొద్దిగా బెల్లం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి 10 నిమిషాలు మరిగిద్దామండి. అయిపోయిందండి చేపల పులుసు. చూడండి, ముక్కలు చక్కగా ఉడికాయి. పులుసు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి. అన్నీ సరిపోయినాయి. చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి తేలాలండి. తేలితేనే మనకు పులుసు అయిపోయినట్టు తెలుస్తుంది. వేడి వేడి అన్నంలో వంజరం పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు తెలుసు కదండి, కేకే రెసిపీ హౌస్. థ్యాంక్ యూ అండి.